ఈవేళ మా వాడు వ్యాన్ లేట్ అయిపోయిందనమాట. వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళి దిగబెడతారు. వంతెన మీదకి మళ్ళీ వస్తుందిలెండి. అక్కడ దిగబెడతారనమాట. ఇంకా తిట్లు తినడానికి కాకపోతే వాళ్ళ డాడీ చేతిలో అంతా బాగానే రెడీ అయిపోతాడు. టిఫిన్ తినేటప్పుడు మాత్రం టీవీ వేసి కూర్చొని ఇవి చూస్తూ వ్యాన్ వచ్చే వరకు తింటూనే ఉంటాడు. తర్వాత వాళ్ళ డాడీ చేతిలో తిట్లు తింటాడు. మా వాడిని దిగబెట్టేసి వచ్చేలోపు మా వాళ్ళ అక్కోడు వ్యాన్ కూడా వచ్చేసింది అనమాట. ఒక 10 నిమిషాలు ముందే వచ్చేసింది. ఇంకా మా లక్కోడిని కూడా దిగబెట్టారు వంతెన మీదకి తీసుకెళ్ళి. వ్యాన్ అయితే అక్కడ ఆగుతుందని చెప్పి. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనుకుంటూ కొంతసేపు కూర్చుని తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకొని ఫస్ట్కి రాగి జావ అయితే కాసాను. ఇంకా పిల్లలకి రవ్వ దోశలు అయితే వేసాను అనమాట. నేను పెద్దగా తాగను, ఒక గ్లాస్ జావ అయితే తాగుతాను అనమాట. నేనైతే ఒక రవ్వ దోశ వేసుకున్నాను. దాంతోపాటు మా ఆయన అయితే టిఫిన్ వద్దన్నారు, రాగి జావ ఒకటే తాగారనమాట. తినేసి మేమైతే బ్యాంక్కి వెళ్ళాలి. పని అయిపోయిన తర్వాత కంసాల దగ్గరికి వెళ్ళాము. మన పెళ్ళికి హారం వేసుకున్నప్పుడు ఇరిగిపోయింది అనమాట. అతికించి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చే టైంకి 12:30 అయింది. వస్తూ చెరుకు రసం తాగొచ్చాము. మీరైతే ప్లీజ్ వీడియో